'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారి 'ఆర్య వీరమల్లు' సినిమా చూసాను భయ్యా. చాలా బావుంది. ఎందుకంటే ఎస్పెషల్ చెప్పాలంటే సినిమాలో ఉన్న కథ చాలా బావుంది. ఎందుకంటే స్టోరీ పరంగా పక్కన పెడితే మన 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారు చాలా రోజుల తర్వాత బిగ్ స్క్రీన్ మీద అవుపడడమే మనకి అదృష్టం. ఎందుకంటే చూసి చానా రోజులయితుంది. ఇప్పటికి పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నాడు కాబట్టి. ఈ సినిమా వస్తుందా రాదా అని టెన్షన్‌లో ఉంటే అనౌన్స్‌మెంట్ చేశారు. ట్రైలర్ చూసాం బావుంది. అలాగే సినిమా కూడా రిలీజ్ అయిపోయింది చూసాను. చాలా చాలా బావుంది. ఎందుకంటే ఈ సినిమాలో నెగెటివ్ అంటూ ఏమీ లేదు. మొత్తం 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' మొత్తం పవర్ ప్యాక్డ్ అనమాట యాక్షన్. ఆ అడ్వెంచర్ అయినా, ఆ స్టోరీ టెల్లింగ్ అయినా ఎప్పుడో జరిగిన కథ ఆధారంగా తీసుకున్నారు కాబట్టి చాలా ఫ్రెష్‌గా ఉంది. పవన్ కళ్యాణ్ అయితే యాప్ట్ అయిపోయారు అసలకి. ఒక యోధుని కథ ఎట్లా సెట్ అయితారో అట్లా సెట్ అయ్యారు. మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టేసాం. చాలా బాగుంది సినిమా. అందరూ చూడాల్సిన సినిమా. దీంట్లో ఏందంటే యాక్షను ప్లస్ అడ్వెంచర్ ప్లస్ ఏందంటే స్టోరీని తీసుకోవడం చాలా బావుంది. ఈ కొత్తదనం ఉంది చాలా. పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా బాగున్నాయి. యాక్టింగ్ ఇవంతా అయితే వేరే లెవెల్ అసలకి. ఎవరు చెప్పేది ఏముంటది ఇక పవన్ కళ్యాణ్ గురించి. మొత్తం మాస్ అంతే. హీరోయిన్ అయితే చాలా బాగా చేశారు. అంటే తన ఇచ్చిన రోల్‌లో, తనకిచ్చిన రోల్‌లో తను ఎంతో న్యాయం చేయాలో ఎంతో న్యాయం చేశారు. హి ఈజ్ ఏ గుడ్ ఫార్మర్. అంటే నిధి అగర్వాల్ చాలా బాగా చేశారు. తర్వాత మన బాబీ డియోల్ తనకిచ్చిన క్యారెక్టర్‌ని తను న్యాయంగా చేశారు. అంటే మొత్తం క్యారెక్టర్‌లో ఒదిగిపోయారు. యాక్షన్‌తో పాటు చాలా బాగా చేశారు. ఆ రోల్ ఇచ్చింది. తర్వాత ఏందంటే మొత్తం 'హరిహర వీరమల్లు' ఏదైతే కథ ఉందో తన బ్యాక్‌గ్రౌండ్ స్టోరీలో, తన బయోగ్రఫీలో మన పవన్ కళ్యాణ్ గారైతే చాలా యాక్ట్ అయిపోయారు. చాలా బాగుంది సినిమా అయితే. మ్యూజిక్ బావుంది. అలాగే డీఓపీ బావుంది. అలాగే యాక్టర్స్, కో ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు. ఈ సినిమాలో మైనస్ అంటూ ఏది లేదు. చూడడమే ఒక గ్రాండ్ ఇయరు. చాలా బావుంది సినిమా అయితే. దీంట్లో అన్ని ప్లస్‌లు, మైనస్‌లు ఏమి లేవు. మనం వెతుక్కుంటే దొరుకుతాయి అంతే. మనకి 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారు చాలా రోజుల తర్వాత తెర మీద అవుపడ్డారు కాబట్టి మనం చూసి ఎంజాయ్ చేయాలి. 'హరిహర వీరమల్లు' స్టోరీని ఇంత మంచిగా గ్రాండ్‌గా తీసినందుకు పవన్ కళ్యాణ్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ సినిమా గురించి చాలా రూమర్స్ వచ్చినాయి. అయినా కూడా సినిమా రిలీజ్ అయింది. చాలా బావుంది. తెర మీద మా 'పవర్ స్టార్' అవుపడ్డారు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది. ఓకేనా?